పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పురంధేశ్వరి. అసలు ఏమైంది? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడ ఓడరేవులో తనిఖీలు చేయడం, అక్రమ రవాణా జరుగుతుందని, ముఖ్యంగా బియ్యం స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పడం సంచలనమైంది. స్వయంగా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ నే పోర్టులోకి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారంటే అక్కడ ఏం జరుగుతోందో అనే అనుమానం రోజు రోజుకు పెరుగుతోంది. ఇదే విషయం గురించి స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా తనదైన స్టైల్లో ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీలకు ఈ విషయాన్ని తెలియజేస్తూ లేఖలు సిద్ధం చేయాలి అంటూ తన సిబ్బందిని ఆదేశించారు. ఇదిలా ఉంటే కాకినాడ ఓడరేవులో భద్రతా లోపాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆందోళనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మద్దతు తెలిపారు. పోర్టు భద్రతపై గతంలో బీజేపీ ఇలాంటి ఆందోళనలు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన వర్క్ షాప్ లో పాల్గొన్న అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో కాకినాడ పోర్టు నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం ఎగుమతిపై కూడా బీజేపీ ప్రశ్నించిందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఓడరేవును సందర్శించడం, ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ వైఖరిని బలపరిచాయని పురంధేశ్వరి అన్నారు. భద్రతా లోపాలు, బియ్యం ఎగుమతి అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలని పురంధేశ్వరి ఉద్ఘాటించారు. కాకినాడ ఓడరేవును సందర్శించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ తగిన భద్రతా చర్యలు, సిబ్బంది కొరతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచడం, ఓడరేవు నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు రవాణా చేస్తున్న విషయాన్ని బయటపెట్టిన విషయాన్ని పురంధేశ్వరి ప్రస్తావించారు. ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతాయని, జల్ జీవన్ మిషన్ పథకం కింద ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు 6,000 కోట్లు కేటాయించిందని పురంధేశ్వరి హామీ ఇచ్చారు.